రాజకీయాలు రాజుకుంటున్నాయి. ప్రతిపక్షాల పోరు మొదలైంది. డి అంటే డి అంటూ పార్టీ అధినేతలు సమరశంఖం పూరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. నేను మీ అమృత. సో మనకి ఏపీలో అయితే ఇంకొక నెలలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట. సో ఈ ఎలక్షన్స్లో ఈ 2024లో మళ్ళీ ఎవరు వస్తారు, సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ప్రజలు అనేది, అంటే ఇప్పుడు ఒంటరిగా వైసీపీ గెలుస్తుందా లేదా టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయడం ద్వారా వాళ్ళు ఎవరు వస్తారనేది, ప్రజల నాడి ఎవరి వైపు ఉంది, ఎవరు మద్దతు తెలుపుతారనేది ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు, మీరు 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారితో మాకు లబ్ధి జరిగింది ఏంటి, దాని గురించి అని చెప్తున్నాం. ఆయనే సీఎం కావాలి ఏంటి. ఇక్కడ విష్ణు గారిని అంటే వాళ్ళ పార్టీలో ఏది ఉంటే మాకు తెలియదు కదా. ఈ ప్రస్తుతానికి ఏంటంటే నాకు తెలిసి ఏంటి ఎల్లంపల్లి సీలు ఇక్కడ గెలుస్తాడు. అది అంటే పోటాపోటీగా ఉన్నారు బోండా ఉమా గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సో మీరైతే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఎందుకని మళ్ళీ జగన్నే సీఎంగా చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందామా కాబట్టి చెప్తున్నానమ్మా. అంటే జగన్ గారు ఇచ్చే పథకాలు మీకు అందుతున్నాయా? అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే అభివృద్ధి అయితే ఏం జరగలేదు, పథకాలే వస్తున్నాయని అయితే చెప్తున్నారు. అభివృద్ధి కావాలి కదా మరి. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి ఆయన వెళ్ళిపోయిన ఆయన ఏం అభివృద్ధి చేశాడో మీరు చెప్పండి నాకు. వెళ్ళిపోయిన ఆయన రాజధాని ఎంతసేపు రాజధాని అన్నాడు. రాజధాని ఏమి లేదు అక్కడ ఏంటి. రాజధానిలో ఇంతలో నీళ్ళు వస్తాయి ఏంటి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది ఏంటి. అక్కడి నుంచి ఒకడు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన ఏంటి. నిన్నటిదాకా ఉద్యోగస్తులు లేరు అది ఇది అని చెప్పన్నాడు. ఆయన రాగానే ఎన్ని ఉద్యోగాలు తీశాడు ఏంటి అనేది ఏంటి. సచివాలయాలు కానీ ఏంటి అక్కడ దాకా వద్దమ్మా. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆయనే నాకు మెడిసిన్ ఇస్తున్నాడు నాకు కానీ నా భార్యకి కానీ ఏంటి. అలాగే నా భార్యకి 18,770 అంత ఉంది, అది వస్తుంది ఏంటి. మా పాప ఉంది, మా పాప వాళ్ళ అబ్బాయికి బాబుకి ఏంటి 15 అలాగ వస్తున్నాయి. వచ్చేవాడు కావాలనుకున్నామా ఎప్పుడు ఏమి లేకుండా ఏంటి అభివృద్ధి అని గ్రాఫిక్ చూపించేవాళ్ళని కోరుకుంటామమ్మా. అది అయితే మీరు ఇప్పుడు మీ కుటుంబంలో పిల్లలు కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీ ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి? మీ పిల్లలు వచ్చింది, సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి. నా అన్న కొడుకే ఏంటి సెక్రటరీ చేస్తున్నాడు. 174 నెంబరు ఇంచిపేటలో ఉన్నాడు. లోయ సుబ్రహ్మణ్యం నా అన్న కొడుకే సెక్రటరీ. ఆ కుర్రోడు అభివృద్ధి లేదేమని రాష్ట్రంలో యూత్ అంతా పక్క రాష్ట్రాల్లోకి వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు. అదేం కాదమ్మా, అది చంద్రబాబు నాయుడు చెప్పడమే కానీ ఏంటి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్పేది. వాళ్ళు మొన్నటిదాకా శ్రీలంక అన్నారు, ఇవాళ జగన్ ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు. ఎందుకు ఇస్తానంటున్నారు? ఎందుకు ఇస్తానంటున్నారు? నిన్నటిదాకా శ్రీలంక అన్నారు, ఇవాళేమో ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి డబల్ ఇస్తారంట. అంటే అప్పుడు శ్రీలంక అవదా? అప్పుడు అవదా శ్రీలంక? మరి టీడీపీ జనసేన పొత్తుపై మీ అభిప్రాయం ఏంటి? అలా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, ఎన్ని వచ్చినా ఎన్ని రకాల పొత్తులు వచ్చినా, సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు కలిసి వచ్చినా జగనే సీఎం. అది ఖచ్చితంగా మీరైతే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చూడాలని అయితే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం, ఎన్ని పార్టీలైనా బాధ లేదు. అయితే మనకి మొన్నటిదాకా అయితే టీడీపీ వచ్చిన ఏం లేదని చెప్తున్నారు కదా అభివృద్ధి. మరి వైసీపీ అంటే మీరు చూసిన అభివృద్ధి ఏంటి? పథకాలు కాకుండా అంటే రోడ్లు బాగు చేయడం కానీ అక్కడి నుంచి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏంటి మనది సముద్ర తీరం ఎక్కువ అమ్మా
ఏంటి సముద్ర తీరాలకు సంబంధించినవన్నీ ఆయన బందర్లో పోటీ వస్తుందా? అది అభివృద్ధి కాదా? అలాగే పిల్లలు 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? మన చంద్రబాబు నాయుడు గారు చక్కగా నైస్గా ఏం చేస్తాడంటే ఆయన ఏంటి ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్పి మీ సావు మీరు చావమన్నాడు. జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లేదుగా. 5 వచ్చినాయి, 17 కాలేజీలు తెచ్చాడు. 17 ఆల్రెడీ బందర్లో కాలేజీ రెడీ అయిందా లేదా? మీకు అభివృద్ధి కనపడలేదా? వాళ్ళకంటే కనపడదమ్మా, మీ టీవీ ఛానల్ వాళ్ళకైనా కనపడాలిగా. అది నేను మీ అభిప్రాయం అడుగుతున్నానంటే మీరైతే. అవునమ్మా, నేను చూశాను కాబట్టి చెప్తాను తల్లి, నేను చూశాను కాబట్టి చెప్తాను. బందర్ కాలేజీ ఇక్కడ ఎంత దూరం అమ్మా? విజయవాడ నుంచి ఎంత దూరం ఉంది బందర్? ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు చదువుకుంటాకి? బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అది